ప్రతిభా పురస్కార్లో భాగంగా 10వ తేదీ నాడు హరిహర కళాభవన్లో నిర్వహిస్తున్నటువంటి విద్యాదాతల సన్మానం కార్యక్రమం ఇది చాలా గొప్ప ఆలోచన. మన ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు గమనించినట్లయితే ఏ పాఠశాల కూడా ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల స్థలాలు ఉన్నటువంటి పాఠశాలలు చాలా ఆశ్చర్యానికి గురవుతాము చూస్తూ ఉంటే. అంటే ఎందరో దాతలు ప్రతి గ్రామంలో వారి యొక్క గ్రామ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మరి పిల్లలకు చదువే వారిని ముందుకు తీసుకెళ్లడమే కాదు, సమాజ నిర్మాణంలో చదువు యొక్క పాత్ర చాలా గొప్పది అని వారు గుర్తించి మరి ఎంతో అంటే దూరదృష్టి కలిగినటువంటి దాతలు ఎందరో ప్రతి గ్రామంలో పాఠశాలలకు వారు స్థలాలు అప్పటి తరాల వారు అందించారు. మరి దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి వారు కూడా చాలామంది దాతలు ముందుకు వచ్చి అక్కడ ఉండేటువంటి మౌలిక వసతులు, బిల్డింగ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, కిచెన్, డైనింగ్ హాల్స్ ఇలాంటి ఎన్నో మౌలిక వసతులను సమకూర్చడానికి చాలామంది దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళను గుర్తించడం అనేది మనందరి బాధ్యత. మరి ఆ బాధ్యతను గుర్తించిన వందే మాతరం ఇక్కడ తప్పనిసరిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు చేసినటువంటి ఆ గుర్తింపు వారికి గౌరవమే కాకుండా మరి ఇది ఎందరికో స్ఫూర్తి అవుతుంది. అంటే మనం కూడా ఇలా చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనను ఇతరులలో రేకెత్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ విద్యాదాతల సన్మానం అనేది కూడా చాలా గొప్ప అంశంగా భావిస్తూ మరి వారందరికీ ఎవరైతే విద్యాదాతలు ఉన్నారో వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి తలా ఒక చేస్తే తప్పనిసరిగా సమాజం బాగుంటుంది. ఆ సమాజంలో మనందరం కూడా బాగుంటాం. మరి మంచి సమాజ నిర్మాణం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం మంచి ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మరి వారందరికీ మరొకసారి నేను అభినందనలు తెలియజేసుకుంటాను.